అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. బాబు గారికి సిబిఐ అంటే భయమా, భక్త్యా లేక భయముతో కూడిన భక్త్యా అనే విషయాన్ని మనం చర్చిద్దాం. గతంలో బాబు గారు సిబిఐని రాష్ట్రంలో రాకుండా 2018లో అనుకుంటాను పూర్తిగా నిషేధించారు. ఆ తర్వాత మోడీ గారితో విభేదించారు. 2024 వచ్చేటప్పటికి మోడీ గారి సంఖ్యకి ఒకరినొకరు ఆలింగనం చేసుకుని చక్కగా తిరుగుతున్నారు. ఇకపోతే మన రాష్ట్రంలో లడ్డూ వివాదము 2024లో ప్రారంభమైంది. అప్పుడు వెంటనే సుప్రీంకోర్టు వారు జోక్యం చేసుకుని సిబిఐని తో దర్యాప్తు జరపడానికి ఒక సిట్ ఏర్పాటు చేయమని చెప్పారు. అలా జరిపినటువంటి సిబిఐ ఒక చక్కగా స్టార్ట్ షీట్ ఫైల్ చేసి అందులో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని చెప్పినా కూడా బాబు గారు పదే పదే రెచ్చగొడుతూ ప్రజల్ని మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నా అన్ని విషయాలు మనం చర్చిద్దాం. ముందుగా బాబు గారి అమ్మగారి హెరిటేజ్ సంస్థ గురించి మాట్లాడదాం. హెరిటేజ్ సంస్థకు రీసెంట్ గా హర్యానాలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ కింద ₹1,00,000 జుర్మానా విధించారు. అమ్మగారు చెబుతూ ఉంటారు, అయ్యగారు చెబుతూ ఉంటారు, అసలు అలాంటి పాలు కాదని, అసలు అవి పాలే కాదని, పెరుగులో పెరుగు లేదని, పాలలో పాలు లేదని, నెయ్యిలో నెయ్యి లేదని చెప్పి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ కింద అమ్మగారి డైరీకి ₹1,00,000 జుర్మానా విధించారు. కానీ బాబు గారి విషయం గురించి మాట్లాడరు. ఎంతసేపు లడ్డూలో జంతు కొవ్వు కలిసిపోయిందని వాగటమే తప్ప ఆయన యొక్క హెరిటేజ్ లో పాలల్లో పాలు లేదని, పెరుగులో పెరుగు లేదని, నెయ్యిలో నెయ్యి లేదని చెబుతున్నా గాని నోరు మెదపని బాబు అంటుకొని ఏమనాలో నాకేమీ అర్థం కాలేదు. రీసెంట్ గా వారికి ₹1,00,000 జుర్మానా విధించినా గాని ఆయనకు సిగ్గు లజ్జ లేదు కాబట్టి మనం ఏమీ చెప్పలేము. ఇకపోతే బాబు గారు వచ్చారు. గారికి రాత్రి వెంకటేశ్వర స్వామి కనపడి వెంకటేశ్వర స్వామి ఏమి చెప్పారంటే, బాబు గారు మీరు ఎంతో గొప్ప నిబద్ధత గలటువంటి భక్తులు, మీరంటే నాకు ఎంతో ఇష్టము కాబట్టి మీరు వెళ్ళి ఈ పని చెయ్యండి, లడ్డూలో ఏమి కలిసిందో అన్ని విషయాలు కనుక్కొని నాకు చెప్పండి అని చెప్పి వెంకటేశ్వర స్వామి వారి చెప్పినట్టుగా విపరీతమైన పోజు కొట్టి ఇద్దరు అదే DCM CM కలిసి విపరీతమైన పోజులు కొట్టి ఎంతో చక్కటి నటనను ప్రదర్శించారు. మీరు మొదలు పెట్టండి. భగవంతుడు కూడా ఒక్కొక్కసారి ఆయనకు నచ్చిన విధానం ద్వారా, వ్యక్తుల ద్వారా ప్రజల్ని సమాయత్తం చేస్తారు. బాబు గారు మీరు మహా గొప్ప భక్తులు వెంకటేశ్వర స్వామికి అని తెలుసు. నీ బతుకులో ఎప్పుడైనా నీ తల నీలాలు సమర్పించింది నా వయసు 64 సంవత్సరాలు, ఎప్పుడూ నిన్ను చూడలేదు, గుండు కొట్టించుకున్న పాప అన్న ఒక్కసారి కూడా నువ్వు వెళ్ళని వాడు. నువ్వు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడు అంటే దేనితో నవ్వాలో నాకైతే అర్థం కాలేదు. కానీ మొదలుపెట్టు. అందుకే మాకు బాధ్యత అప్పచెప్పారు. ఇది దేవుని కార్యక్రమం కింద తీసుకుంటున్నాం, పవిత్రమైన కార్యక్రమం తీసుకుంటున్నాం. ఆ రోజు నాకు ప్రాణభిక్ష పెట్టా అంటే ఆయనే పెట్టాడు. నిజమే బాబు గారు, ఆ వెంకటేశ్వరుడే నిన్ను కాపాడాడు. ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు తిరుమలలో ఎవరి మీద కూడా ఎటువంటి దుష్ట శక్తులు కూడా దాడి చేసి నీ అంత నీచంగా, అంటే నీ మీద దాడి చేసినంత నీచంగా ఎక్కడా కూడా వినలేదు నాకు తెలిసినంత వరకు. మావోయిస్టులు అప్పుడు క్లైమోర్ మైన్స్ పెట్టి నిన్ను లేపేయాలని చూశారన్న సంగతి నేనెలా మర్చిపోతాను. అప్పుడు మీ బతుకు బాగుంది కాబట్టి, 7 కొండల వాడి దయ ఉంది కాబట్టి బతికి బట్ట కట్టారన్న సంగతి ప్రజలందరికీ గుర్తుంది బాబు గారు. ఇన్ని కోట్ల మంది భక్తులు ప్రాణాలు పోగొట్టకుండా కాపాడుకున్నారంటే కెమికల్స్ కలిపినటువంటి ప్రసాదం లడ్డు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వెంకటేశ్వర స్వామికి అపవిత్రత చేసే పరిస్థితి వస్తే మీరు సహిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. బాబు గారు మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. కర్నూలు వెళ్తారు, ఎమింగనూరు వెళ్తారు, ఇంకో చోటుకి వెళ్తారు, శ్రీశైలం వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా ఒకటే పాట, లడ్డూలో కల్తీ జరిగిపోయింది, అందులో జంతు కొవ్వు కలిసిపోయిందని చెప్తున్నావంటే నీది మనిషి జన్మ కాదా? ఎందుకయ్యా ఇలాగా హైందవులందరినీ ఇలాగా వారి మనోభావాలను దెబ్బతీసి నీచమైన సంస్కృతి కూడగడుతున్నావంటే నీది ఏ జన్మో నాకైతే అర్థం కాలేదు. ఇంతకంటే ఏం చెప్పగలము? ప్రతి చోట ఇదే వాయిసా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో బాబు గారు, ఒకసారి వింటారు, 2 సార్లు వింటారు, 3 సార్లు వింటారు, 4 సార్లు వింటారు. రోజు ఒకటే సోది చెప్తే పాడిందే పాడిరా పాసిపళ్ళ దాసరా అని చెప్పి రోజు నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ప్రజలు హర్షించరు. ఒకసారి నువ్వు నీ యొక్క కేడర్ దగ్గరికి వెళ్ళి, లో కేడర్ దగ్గరికి వెళ్ళి కనుక్కో వాళ్ళు ఎంత మదన పడుతున్నారో నువ్వు వెంకటేశ్వర స్వామి గురించి అంటూ ఉంటే. 5 సంవత్సరాలు కల్తీ అయిన గీ బాధేస్తుంది. అలాంటి గీ తీసుకొచ్చారు, మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది.
ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని. ఏం చదివావు? ఏ పేపర్లో చదివావు? ఈనాడులో చదివావా? ఆంధ్రజ్యోతిలో చదివావా? సిగ్గుండాలయ్యా. నువ్వు ఈ పేపర్లు నీ పక్క రాస్తాయి, ప్రతిపక్షం పేపర్లు ప్రతిపక్షం పక్క రాస్తాయి. పేపర్లో చదివేసింది నువ్వు చెప్పేస్తున్నావంటే నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే హెరిటేజ్ లో పాలేరువా అని చెప్పి అందరూ అడుగుతున్నారు. ఇంత ఇలిటరేట్ గా మాట్లాడకయ్యా. చదువుకున్నానని చెప్తావు, అన్ని పొడి చేశానని చెప్తావు, ఇదేనా నువ్వు మాట్లాడుతుంది? కెమికల్స్ కలిపేశారని చెబుతున్నావు. లెట్రిన్లు కడిగే యాసిడ్ తీసుకొచ్చి లడ్డూలో కలిపేశారంటే నీకు సిగ్గుందా అసలు? మాట్లాడడానికి అసలు నీకు మానము అభిమానము ఉన్నాయా చంద్రబాబు గారు అని అడుగుతున్నారయ్యా ప్రజలు. మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని కెమికల్స్ రెండున్నాయి. కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు. నిజమే బాబు గారు, మీకు తెలిసినటువంటి జ్ఞానం ఈ ప్రపంచంలో ఎవరికైనా తెలుసా? జంతువుల్లో ఎన్ని రకాలుగా ఉంటుంది, ప్రతి దాంట్లో యాసిడ్ లో ఎన్ని రకాలు ఉంటాయి, ఏ రకమైన యాసిడ్ లడ్డులో కలిపితే బాగుంటుందో అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఇంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నావని యావత్ ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇక నీ సొల్లు ఆపేయవయ్యా, భరించలేరయ్యా ప్రజలు నిన్ను. ఓ పని చేయండి బాబు గారు, ఇక మీరు ఆగరు కానీ ఆ యాసిడ్ బాటిల్ మీరు తాగేస్తే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రము పీడ అన్నీ కూడా విరగడైపోతాయి. నేను మాట్లాడలేదు. నేను ఎందుకంటే ఒక భక్తుడుగా చెప్తున్నా, నేను కూడా మాట్లాడకూడదు. వెంకటేశ్వర స్వామి పవిత్రత కోసం అని ఆలోచించాను. ఏమన్నారు బాబు గారు? వెంకటేశ్వరుని పవిత్రత కాపాడడం కోసం మాట్లాడావా? నువ్వు అసలు వెంకటేశ్వరుని పవిత్రత కాపాడే మనిషివైతే ఇలా నిస్సిగ్గుగా రోడ్లు ఎక్కేసి ఎక్కడ కనపడితే అక్కడ వాగరయ్యా. కానీ మీరందరూ చూశారు వివేకానంద రెడ్డిది. వివేకానంద రెడ్డి బాబాయిని చంపి నెక్స్ట్ డే నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రను పెట్టారా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పెట్టారా లేదా? ఇప్పుడు కూడా నేను గమ్మునుంటే రేపో ఎల్లుండో అప్పుడే స్టార్ట్ చేశారు. నన్ను అపాలజీ చెప్పమంటారు. బాబు గారు, మీరు అసందర్భ ప్రేలాపన పేలడం ఆపేయండి. తిరుమల లడ్డు గురించి మాట్లాడితే మర్డర్ల గురించి మాట్లాడతావేంటయ్యా నువ్వు? నువ్వేదో మర్డర్ చేశావని ఎవడో అన్నాడు, వాళ్ళ బాబాయిని చంపేశావు అంటే మరి నువ్వు వెన్నుపోటు వీరుడు కదా, అందుకే అలాగంటారు. నువ్వు ఎక్కువగా ఉద్రేకపడక, అసలే నీకు ఈ మధ్య వయసు పెరగడంతో మతి భ్రమించి ఆవేశం కూడా పెరిగిపోతుందేమో. ఏం మాట్లాడుతున్నావు కూడా నీకు తెలియడం లే. సందర్భము ఉండాలయ్యా మాట్లాడడానికి. లడ్డు వ్యవహారం తీసుకొచ్చేసి వివేకానంద రెడ్డి మర్డర్ చేశారు, నా చేతిలో గతి పెట్టారంటున్నావంటే నువ్వెంత దుర్మార్గుడు అయ్యా, నీకు అసలు మంచి జన్మ కాదా అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచిస్తున్నారయ్యా. కాసింత వివేచనతో మాట్లాడడం నేర్చుకో. కానీ ఈ 5 ఏళ్లలో మీరు చూస్తే తిరుమలకు రావాలంటే భక్తులు సందేహించే పరిస్థితి. ఏం మాట్లాడుతున్నావు? 5 ఏళ్ల నుంచి ఒక్క భక్తుడు కూడా రావడానికి భయపడుతూ వణికిపోతున్నారు. నువ్వు వచ్చాక వణికిపోతున్నారు. యాసిడ్ కలిపేశారంటే ఎవడొస్తాడు రా నాయన, నీ బతుకొచ్చాడా? బాబు గారు, సిబిఐ వారు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో అసలు జంతు కొవ్వు కలవలేదని మెన్షన్ చేశారట. మీరు కళ్ళు పెట్టుకొని చదివారా లేదో కొంచెం చెప్పండి. వచ్చారు. నేను అడిగేది ఏంటంటే ఎక్కడుంది అది అంటున్నా, లేదని ఎక్కడుంది చెప్పు. బహుశా మీకు వయసు పైన పడింది కాబట్టి కళ్ళు కూడా దొబ్బుంటాయి, అలాగే మైండ్ కూడా దొబ్బింది కాబట్టి మీ కంటికి కనపడదు. మీ కంటికి పూర్తిగా పచ్చ పొరలతో నిండున్నాయి కాబట్టి మీకు ఎటువంటిది కనపడదని అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్, ఎక్కడుంది? నీకు రహస్యం ఏమన్నా చెప్పారా? దేవుడు చెప్పాడా? వాట్ ఆర్ యు టాకింగ్? వాట్ ఆర్ యు టాకింగ్? వాట్ ఆర్ యు టాకింగ్? టాకింగ్ అంటాడు. వాట్ ఆర్ యు టాకింగ్? వాట్ ఆర్ యు టాకింగ్? ఎవరు చెప్పారా నీకు? కాబట్టి మర్యాదగా చెప్తే వినాలి, అంతేగాని నేను నా ఇష్ట ప్రకారం ఆర్గ్యూ చేస్తాను అడ్డదుడ్డంగా అంటే కుదరదు అవన్నీ. బాబు గారు, మీరు ముఖ్యమంత్రి వర్యులా లేకపోతే దావూద్ ఇబ్రహీము తమ్ముడువా లేకపోతే బామ్మర్దివా లేకపోతే బావవా? ఏంటి అలాగా అందరినీ బెదిరించేస్తున్నావు? విలేకరులను బెదిరిస్తావు, మంత్రులను బెదిరిస్తావు, ప్రతిపక్షాన్ని బెదిరిస్తావు, ఎవడు కనపడితే అని బెదిరించేస్తున్నావు. నీకు పోయే కాలము దగ్గరకు వచ్చిందని నాకు అర్థమైంది. ఆల్ డాక్యుమెంట్స్ ఐఎమ్ ప్లేసింగ్ బిఫోర్ పబ్లిక్. రేపు చార్జ్ షీట్ వస్తాను, అవి కూడా పెడతా. Every person in the state has to discuss about it. Condemn. Not only condemn.
బాబు గారు మీరేమీ పేపర్లు బయట పెట్టాల్సిన పని లేదు. నిజాలన్నీ త్వరలోనే నిగ్గు తేల్తాయి. ఇకపోతే మీరు 2018లో సిబిఐ అసలు అది సిబిఐ సంస్థే కాదని చెప్పి రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకుని చక్కగా చట్టం చేసి రాకుండా అడ్డుకున్న సంఘటనలన్నీ ప్రజలు మర్చిపోలేదు. ఒక్కసారి 2018కి వెళ్ళి నువ్వు ఏం చేశావో ఒక్కసారి చూద్దాం. తాజాగా ఏపీలో సిబిఐ రాకుండా ఎర్రజెండా చూపించిన ముఖ్యమంత్రి నిర్ణయంతో ఒక్కసారిగా పరిస్థితే మారిపోయింది. మరి ఈ వివాదం ఇక్కడితోనైనా ఆగుతుందా, లేక ఇంకా మరింత ముందుకు సాగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్ధానికి దారితీస్తుందా? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. ఏపీలోకి సిబిఐకి నో ఎంట్రీ, సాధారణ సమ్మతి నోటిఫికేషన్ ఉపసంహరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెను సంచలనంగా మారింది. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకి రాష్ట్రంలో దాడులు చేసే అధికారాన్ని, దర్యాప్తు చేసే అధికారాన్ని నిరాకరిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అటు రాజకీయ వర్గాల్లో ఇటు బ్యూరోక్రాట్లలో సంచలనంగా మారింది. చూశారు కదా, 2018లో సిబిఐ అసలు రాష్ట్రంలో కాలు మోపకుండా చట్టం చేసినటువంటి ఘన చరిత్ర కలిగిన ఈ చంద్రబాబు ఆ తర్వాత మోడీతో విభేదించి మోడీ మీద అనేక రకాల ఆరోపణలు చేసి సిబిఐని తన మీదకి పురుగులుపుతున్నాడు మోడీ అని చెప్పి ఈడీని పంపించాడు, వాణ్ణి పంపించాడని చెప్పినటువంటి ఇతను తర్వాత మళ్ళా మోడీ ఇద్దరు ఆలింగనం చేసి ముద్దులు ఇచ్చుకున్న సంగతి మనకందరికీ తెలిసిందే. ఆ తర్వాత బాబు గారు ఎన్ని రంగులు మార్చారు, ఊసరవెల్లి కంటే కూడా సిగ్గుపడేటువంటి ఈ బాబు గారు రంగులు మనం అందరము ఒక్కసారి చూద్దాం. మొదలు పెట్టండి. అత్యున్నతమైన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈరోజు అలాంటి సంస్థ టోటల్గా అవినీతిలో కోరకపోయే పరిస్థితి వచ్చింది. దీనికి పూర్తి బాధ్యత ప్రధానమంత్రి గారిది, అదే మరి బీజేపీ పార్టీది. ఇంకొక పక్క ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇలాంటి వ్యవస్థలన్నింటినీ ప్రత్యర్థులపైన కక్ష తీర్చుకోవడానికి, రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు. మాట్లాడి తప్పుడు కేసులు పెడతారు. సిబిఐ చాలా స్పష్టంగా చెప్పారు, ముఖ్యమంత్రి కార్యాలయం తప్పుడు కేసులు పెట్టమని మా మీద ఒత్తిడి చేసి లల్లూ ప్రసాద్ యాదవ్ని అరెస్ట్ చేశారని వారే చెప్పే పరిస్థితికి వచ్చారు. సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ మిస్యూజ్ చేశారు. వాట్ ఈస్ సిబిఐ? సిబిఐని రాష్ట్ర ప్రభుత్వాలు మనం కన్కరెన్స్ ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం? గుడ్ ఫెయిత్ తో ఇచ్చాం. ఇటీవల సిబిఐ ఏమైంది? అపహాస్యం అయిపోయింది. రెండోది మీరేం చేశారు? సిబిఐని ప్రత్యర్థులపైన ఉపయోగించారు. మేము ఇచ్చిన అధికారం తిరిగి మా మీద ఉపయోగించారు మీరు. అందుకే విత్డ్రా చేశాం. విత్డ్రా చేసినా మీరు దుర్వినియోగం చేస్తున్నారు. ఇంకా అంటే మీరు మీ ఇష్ట ప్రకారం పనులు చేస్తున్న రాష్ట్రాలు గమనుంటాయా? ఈ రోజు కేంద్ర రాష్ట్ర సంబంధాలు చాలా దారుణంగా ఈరోజు తయారైనాయి. సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఈ కేసు అంతా కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఇది ప్రభుత్వం చేసిన మర్డర్ తప్ప ఇంకోటి కాదు. సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఈ కేసు అంతా కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఇది ప్రభుత్వం చేసిన మర్డర్ తప్ప ఇంకోటి కాదు. ఈ రైతుల కోసం పోరాడితే మా మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తారు. నేను చెప్పా దిక్కుని దగ్గర చెప్పుకోమన్నా, ఏమైనా చేయమన్నా. అందుకే బెదిరించడానికి ప్రయత్నం చేయొద్దని. రోజుకు ఒకసారి నేను లేస్తే ఏమవుతుంది? మీరు లేసేది లేదు, ఏమయ్యేది లేదు, మీ వల్ల ఏం కాదు. 7 నెలల నుంచి ఇదే చెప్తున్నారు. ఎవడు ఇక్కడ భయపడేవాడు ఎవ్వడం లేడు. మీరు తప్పులు చేసి ఇరక్కపోయారు, రాత్రులు నిద్రలో. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే సిబిఐ అనే సంస్థ, సిబిఐ గనక ఏదైనా ఒక రాజ్యంలో ఒక స్టేట్లో గనక వెళ్ళి అక్కడ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఆ స్టేట్ గవర్నమెంట్ యొక్క కన్సెంట్ ఉండాలని సెక్షన్ 6లో ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యాక్ట్ తర్వాత అన్ని స్టేట్స్ జనరల్ కన్సెంట్ సిబిఐకి ఇచ్చేసాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు వస్తే అవి స్టేట్ మన పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు, అది సిబిఐ చేయొచ్చు అని ఒక జనరల్ కన్సెంట్ ఇచ్చేశారు. కాబట్టి ఆ జనరల్ కన్సెంట్ వల్ల ఏమవుతుందంటే సిబిఐ ప్రతిసారి స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద కేసులు వేయాలంటే. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ జనరల్ కన్సెంట్ విత్డ్రా చేయడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐకి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక పలానా బ్యాంకులో ఒక ఫ్రాడ్ జరిగింది, దాంట్లో బ్యాంక్ మేనేజర్ ఇన్వాల్వ్ ఉన్నాడు, బ్యాంకు వాళ్ళంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతారు. ఇంతకుముందు ఎలా ఉందంటే స్ట్రైట్ అవే సిబిఐ ఆఫెన్స్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసేవాళ్ళు, ఎందుకంటే జనరల్ కన్సెంట్ ఉంది కాబట్టి. ఈరోజు ఆ విత్డ్రా చేయడం వల్ల ఏమవుతుందంటే
వీళ్ళు కేసు అంతా తయారు చేసి స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి పంపించాల్సి వస్తుంది. పంపించి ఈ కేసులో ఈ విధంగా మేము ఎంక్వైరీ చేశాము, చేసిన తర్వాత మా ముందు ఇన్వెస్టిగేషన్ మేము వెళ్ళాలంటే మాకు స్టేట్ గవర్నమెంట్ యొక్క కన్సెంట్ ఇవ్వండి అని కేస్ టు కేస్ బేసిస్ ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఏదైతే అవినీతి గురించి మనం పోరాటం చేయాలనుకుంటున్నామో ఆ పోరాటానికి ఇటువంటి జనరల్ కన్సెంట్ విత్డ్రా చేయడం అన్నది అది అవినీతి పరులకు ఫేవరబుల్గా వెళ్తుందన్నది నా ఒపీనియన్. ఇప్పుడు ఒక హాస్పిటల్లో డాక్టర్ బాలేడు, మొత్తం హాస్పిటల్ మూసేస్తామండి మనం? వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే సంస్థలో ఉండి ఆ విధంగా చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ ఇప్పుడంటే మొత్తం సంస్థ మీదే మాకు ఇది లేదన్నట్టుగా అందులో పనిచేస్తున్న వీళ్ళు వాళ్ళందరి మీద ఒక రకంగా ఇది ఈ విధంగా ప్రకటించడమే అవుతుంది అన్నమాట. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క సెంటిమెంట్స్, మనోభావాల్ని ఏవైతే స్టేట్మెంట్స్ చేయబడడం జరిగాయో వాటి వల్ల చాలా ప్రభావితమయ్యాయి. ఇది రాజకీయ నాయకులు దీన్ని మాట్లాడడం వల్ల ఇది రాజకీయ రంగు కూడా తీసుకుంది. చూశారు కదా ఫ్రెండ్స్, సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు ఏం చెప్పారు. ఈ యొక్క లడ్డు వ్యవహారము పూర్తిగా రాజకీయ రంగు పులుముకుందని చెబుతున్నారు. ఈ రాజకీయ రంగు పులమడానికి ముఖ్య కారకుడు మన అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఎంత మాత్రం తెలియదు. ఈ పాపమంతా బాబు గారిది అని చెప్పి యావత్ రాష్ట్రం అంతా భావిస్తున్నారు. కాబట్టి మనం ఇంకా బాబు గారు ఊసరవెల్లి బాబు గారికి ఎంతకంటే మనం ఏం చెప్పలేము. ఆయన శ్రీ వెంకటేశ్వరుడి బహుగా శిక్షిస్తాడని నేను నమ్ముతున్నాను. అందరికీ నమస్కారము. బాయ్.